హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మనం పాలకోవాలు తయారీ విధానం చూసేద్దామండి. ఎంతో కష్టపడతాను కానీ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బెల్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోని వెంటనే చూడొచ్చు. పాలకోవాకి అయితే ఇతర ప్లేట్లో మాత్రమే చేయాలండి. వేరే స్టీల్ కానీ అల్యూమినియం అది వాడకూడదు, ఎందుకంటే అడుగు మారిపోతుంది. మనకి ఇతర అడుగు పట్టకుండా మ్యాక్సిమం ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 2 లీటర్స్ పాలు అయితే తీసుకున్నాను. ఇది ఐ ఫ్లేమ్లో పెట్టుకుని మనకి దగ్గరికి అయ్యేంత వరకు చిక్కగా పేస్ట్ లాగా మనకి ఒక క్వాంటిటీకి వచ్చేంత వరకు అయితే మొత్తం పాలకోవాని దగ్గరగా చేసుకోవాలండి. మనకు అప్పుడు పాలకోవా తయారవుతుంది. ఈ పాలన్నీ దీనిలో ఉన్న వాటర్ అంతా ఆవిరి రూపంలో మనకి పొగలా మొత్తం పోతుంది. మొత్తం పాలన్నీ అలా దగ్గరికి చేసుకుంటూ కలుపుకుంటూ లాస్ట్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం స్టార్టింగ్ అంతా ఐ ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఇలా చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా అయితే కలుపుతున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకుంటూనే ఉండాలి. అస్సలు పైన మేగర్ కట్టకూడదు. మేగర్ కట్టకుండా అయితే చేసుకోవాలి. మేగర్ కట్టేసిందంటే మనకి పాలకోవా సాఫ్ట్గా ఉండదు. మధ్య మధ్యలో కొంచెం మేగర్ అయితే తగులుతూ ఉంటుంది. వీడియో 30 మినిట్స్ వీడియో అయినా కానీ ఇది చేయడానికి నాకు 2 అవర్స్ అయితే పట్టిందండి. చాలా కష్టం ఉంటుంది పాలకోవా చేయడం. కాకపోతే అంతే ఈజీగా తినేయచ్చు. నోట్లో ఇలా పెట్టుకుంటే చాలా అలా టక్కుని కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టే మ్యాక్సిమం. మనకి బయటది ఇంకా క్రిస్పీగా ఉంటుంది, కానీ మనకి ఇంట్లో చేసుకున్న పాలకోవా చాలా సాఫ్ట్గా చాక్లెట్లా మెల్ట్ అయిపోతుంది నోట్లో. పాలు అయితే చాలా చక్కగా ఉండాలండి. చికెన్ పాలు మాత్రమే మనం పాలకోవాకి వాడాలి. కొంచెం పలుచగా ఉన్నా అందులో వాటర్ అంతా కరుగుతుల్లోకి మన బాడీలో ఉన్న చెమట అంతా బయట కక్కేస్తుంది. సో చిక్కగా ఉన్న పాలు అయితే తీసుకుని చేసుకుంటే మనకి మ్యాక్సిమం త్వరగా అయిపోతుంది పాలకోవా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు కానీ మనకి పాలకోవా టేస్ట్ అయితే రాదు. టేస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ షుగర్ అయితే వేసుకుంటాం కదా, షుగర్ వేసుకున్నాక కొంచెం పలచగా అవుతుంది. షుగర్ కరిగి పలచగా అయితే అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అయితే పాలకోవాని అయితే అలా కలుపుకోవాలి. ఇంకా చిక్కగా అవ్వట్లేదు అనుకుంటే లాస్ట్లో కొంచెం మైదా యాడ్ చేసుకుందామండి. ప్రస్తుతానికైతే పాలకోవా కలుపుతూనే ఉండాలి.
చూస్తున్నారు కదా, ఎంతలాగా జాగ్రత్తగా కలిపినా కానీ ఇది మనకి అడుగు పట్టేయడం అయితే అవుతుందండి. అడుగు పట్టకుండా మ్యాక్సిమం పాలకోవా చేయలేము. ఒక ఇద్దరు పాలకోవా చేసేటప్పుడు అయితే ఒక ఇద్దరు మనుషులు అయితే ఉండాలని ఖచ్చితంగా. ఒకే హ్యాండ్ మీద అయితే పాలకోవా చేస్తే మనకు ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే కొంచెంసేపు ఒకరు అలా కలుపుతూ ఉంటేనే మనకి పాలకోవా అవుతుంది. అంటే ఇక్కడ నేను తీసుకునే 2 లీటర్ల పాలు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది. నేను ఒక్కదాన్ని చేయడానికి కొంచెం కష్టం అయ్యింది. ఇంకొక హెల్ప్ అయితే ఉంటే సులువుగా అయిపోదును. అంత కష్టపడాల్సిన పని లేకుండా. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం మనకి పేస్ట్ అయితే దగ్గరగా అయిపోయింది. పాలకోవా పేస్ట్ అంతా దీంట్లోకి నేను 2 లీటర్స్ పాలు తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ పంచదార అయితే వేసుకొని కలుపుతున్నాను. మనకి పంచదార వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అడుగు పడేస్తుంది. నేను ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపినా కానీ నాకు అడుగు పట్టేసి మొత్తం అయితే కొంచెం మేగరైతే వచ్చేసింది. లాస్ట్లో కొంచెం ఒక గుప్పెడు మైదా అయితే నేను ఇలా జల్లించుకొని వేసుకున్నాను. ఇది ఇంకా స్టిక్కీగా ఇలాగైతే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కానీ నార్మల్గా కూడా చాలా ఫాస్ట్గా అయితే కలిపాను. చూసారా ఎంతవరకు అయితే వచ్చింది వీడియో. ఇలా కలిపి లాస్ట్లో అయితే నేను ఇది మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా కాదండి, నేను నార్మల్గా ఎలా కలిపాను అదే పెట్టాను. ఇలా మనకి చుట్టూ కలుపుకుంటూ మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఎంత అలా కలిపినా చూడండి అడుగు అయితే పట్టేసింది. తినడం చాలా ఈజీ అండి. ఏదైనా కానీ వంట చేసి వాళ్ళకి దాని కష్టం తెలుస్తుంది. చూసారా, మనకి పాలకోవా అయితే అయిపోయినట్టే. మనకి ఇలా కలుపుతున్నప్పుడు గరిటె కదలకుండా కొంచెం అసలు మూవ్ అవుతులేదు అంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా మనకి చాక్లెట్ లాగా చేతికి నెయ్యి అయితే రాసుకుని ఉండలా చేసుకున్నప్పుడు మనకి పర్లేదు ఉండలా వచ్చింది, చేతికి అంటుకోవట్లేదు అనుకుంటే మొత్తం అయితే మనకి రెడీ అయిపోయినట్టు. కరెక్ట్గా 1.5 గంట కష్టమండి కరెక్ట్గా మనకి పాలకోవా తయారీ విధానం. చూస్తున్నారా, నేను చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండల కింద అయితే చేసేసుకున్నాను మొత్తం. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని అయితే క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో చూడొచ్చు. కొంచెం కాకపోయినా కొంచెం అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మన వీడియో. సో సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. నేను ఎంత కష్టపడి చేసినందుకన్నా పాలకోవా కోసమన్నా కనీసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, మనకి పాలకోవాలు అయితే రెడీ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.